అందరికీ నమస్కారం అండి. ఎవరెక్కడున్నా కానీ నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో నేను నేమ్ కరెక్షన్ చేసే విధానం గురించి నేను వివరిస్తానండి. అంటే నేను ఎన్ని విధాలుగా ఒక నేమ్ అనాలిసిస్ అంటే ఒక నేమ్ కరెక్షన్ కానీ వచ్చిందనుకోండి, ఆ నేమ్ కరెక్షన్ అనేది నేను ఎన్ని విధాలుగా చేస్తాననే దాని గురించి ఈ వీడియోలో వివరిస్తానండి. అంతేకాకుండా నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, కోట్లు కురిపించే చిన్నపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి అని చెప్పేసి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే నేమ్ కరెక్షన్కు వితౌట్ నేమ్ కరెక్షన్కి ఆ పదాలకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. నేమ్ కరెక్షన్ వితౌట్ నేమ్ కరెక్షన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలకు మనం పేర్లు పెడుతున్నామంటే న్యాచురల్గా ఉండాలి, నేమ్ కరెక్షన్ లేకుండా ఉండాలి. నేమ్ కరెక్షన్ లేకుండా ఉండాలి. అదే 25 పైబడింది అనుకోండి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సిందే. అప్పుడు ఆ నేమ్లో ఏం స్పెల్లింగ్స్ ఏమో కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని మనం నేమ్ కరెక్షన్ చేసుకొని రాసుకోమని చెప్తాం. అది వితౌట్ నేమ్ కరెక్షన్కి డిఫరెన్స్. అది చిన్న పిల్లలకు పేర్లు పెడుతున్నామంటే కరెక్షన్ లేకుండా పేరు ఇవ్వాలి. అది ఆ వీడియోలో నేను చేశానండి, నేమ్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. తర్వాత ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అండి. జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు దగ్గరగా 45 రోజులు మహాకుంభమేళ యాగం అనేది జరుగుతుంది. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే 2019 లెక్కల ప్రకారం తీసుకుంటే 25 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు ఈ 2025 గాను 30 నుంచి 40 కోట్ల మంది ప్రపంచ నలుమూలన వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా ఎక్కువ మంది వస్తున్నారు. దీనికి గాను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది మంచి ఫెసిలిటీస్ అనేవి ఇచ్చాయి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తిరిగి రండి. అదే నా విన్నపం. సరే అండి, సబ్జెక్టులోకి మనం వెళ్దామండి. రీసెంట్గా నాకు ఈ సుదర్శన్ అనే నేమ్ అనాలిసిస్ ఒకటి వచ్చింది, నేమ్ కరెక్షన్ అనేది వచ్చింది. ఈ నేమ్ కరెక్షన్కు నేను ఏ విధంగా నేమ్ కరెక్షన్ చేశాను అనే దాని గురించి వివరిస్తానండి. ఓపికగా వినండి కొంచెం. అదే అండి, ఇంకొకటి చెప్తున్నానండి. ఈ నేమ్ కరెక్షన్లో ఇతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 7/12/1981, అంటే 7/28 కాంబినేషన్ గాను 7/1 తీసుకుంటే ఇందులో 1-5 కాంబినేషన్స్ అండి. ఇతనికి నేమ్ ఇవ్వాల్సింది 1-5 కాంబినేషన్స్ ఇవ్వాలి. అంటే ముందుగా సుదర్శన్ అనే పేరు 30లో ఉంది. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మొత్తం 9 లెటర్స్ ఉన్నాయి. 9 లెటర్స్ ఉన్నాయి. మొత్తం చార్డినలో చూస్తే 30 ఉన్నాయి, పైథాగరస్ చూస్తే 33 ఉన్నాయి. ఇలాంటి వ్యక్తికి నేను ఏ విధంగా నేమ్ కరెక్షన్ ఇచ్చానంటే పక్క పేజీలో చూడండి. ఒక నేమ్ వచ్చింది అని అంటే నేను ఖచ్చితంగా దాంట్లో మొత్తము 5 రకాలుగా రాస్తా, అంటే 5 రకాలుగా చూస్తా. ఈ సుదర్శన్ అనే పేరు ఎన్ని విధాలుగా మనం నేమ్ కరెక్షన్ చేయొచ్చు అని ఒక లిస్ట్ రాస్తా. లిస్ట్ రాసిన తర్వాత తన ప్రాబ్లానికి తగ్గట్టు ఆ నేమ్ అనేది నేను ఏ లెటర్ దగ్గర ఏ లెటర్ ఉండాలి అనే దానికి చూసుకొని అతనికి ఆ ప్రాబ్లం తగ్గట్టు నేను నేమ్ ఇస్తానన్నమాట. అయితే నేను నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు 16 సోడాంశాలు చూస్తానండి. ఈ 16 సోడాంశాలను ఉద్దేశించుకొని దాంట్లో నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అప్లికేబుల్ అయ్యేది మహా అంటే 2 నుంచి 3 మాత్రమే అప్లికేబుల్. అదే చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు 4 నుంచి 7 అప్లికేబుల్ అవుతాయి అనమాట. దీంట్లో కొంతమంది ఏమడుగుతున్నారంటే, మొన్న చేసిన వీడియోలో, స్వామి మీరు కాంబినేషన్ 1/2 కదా, మీరు 9లో ఎలా ఇస్తారు? 1/2 కాంబినేషన్ కదా, 9లో ఎలా ఇస్తారు అని అంటారు. ఒకటి చెప్తాను చూడండి. ఈ 4 నుంచి 7 సోడాంశాల్లో ఖచ్చితంగా అప్లికేబుల్ కావాల్సింది 5 అప్లికేబుల్ లేకపోతే తీసుకోమన్నమాట. మీరు ఏదో ఒక పైథాగరస్ తీసుకొని దాంట్లో ఈ కాంబినేషన్లో ఉంది కదా అని అంటే అది సమంజసం కాదు. ఒకటేనా? సరే. తరువాత ఈ నేమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ లెటర్స్లో ఎన్ని చూసుకున్నా 3, 6, 9, 10 లెటర్స్ ఉన్నాయండి. మొత్తం 10 లెటర్స్ ఉన్నాయి. ఈ 10 లెటర్స్ గాను ఇతను పుట్టిన కాంబినేషన్ అంటే 7/1 కాంబినేషన్కు ఈ 10 లెటర్స్లో నేమ్ ఇచ్చేసి దీనికి నేను చార్డీలను ఎంత ఇచ్చాను? 32లో ఇచ్చాను. పైథాగరస్లోకి వచ్చి 42 ఇచ్చాను. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే 7/1 కదా, డెస్టినీకి యాంటీ కదా అంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నేమ్ చేసేటప్పుడు చార్డీలను చూస్తాను, పైథాగరస్ చూస్తాను, పిరమిడ్ చూస్తాను. అదేవిధంగా బ్యాడ్ నెంబర్స్లో ఉందా లేదా, బ్యాడ్ సౌండ్లో ఉందా లేదా, దాని స్ట్రెంత్ ఎంత, అన్నీ చూస్తానండి. ఇట్లా అన్నీ చూస్తాను, దాని సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏంది అన్నీ చూసుకొని ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆ నేమ్ అనేది అతనికి ఇవ్వాల్సినది ఉంటుంది అనమాట. ఒక్కొక్క పేర్లు చూస్తానంటే సతాయిస్తాయండి. కొన్ని పేర్లు ఎంత ట్రై చేయి రానే రావు, సతాయిస్తాయి. ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది ఒక్కోసారి గమనిస్తే ఇలాంటి పేర్లు, కానీ సతాయిస్తాయి అనమాట. కానీ మనం చేయాల్సిందే, తప్పదు. మన స్వామి సమక్షంలో, గురువు సమక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. అలాంటి పేర్లలో మనకు రిజల్ట్ ఇచ్చినప్పుడు చాలా మంచిగా హ్యాపీగా ఉంటాడండి అతను రిజల్ట్ వచ్చినప్పుడు. అయితే ఈ రిజల్ట్ ఎన్ని రోజులకు వస్తుంది అని అంటే, నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకుంటే 15 రోజుల నుంచి 90 రోజుల్లో నేను రిజల్ట్ ఇస్తాను. ఇది రాస్తానే ఏమి అద్భుతాలు ఏం జరగవు. రిజల్ట్ అనేది ఏ రకంగా అయినా రావచ్చు, వాళ్ళ ఫలితం అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు అనమాట. 15 రోజుల నుంచి 90 రోజులు ఇస్తా. అర్థమైందా అండి? అయితే ఇక్కడ ఈ 5 రాసుకున్నాను కదండి, ఈ 5లో ఏదైతే సూటబుల్ అవుతుందో అదే ఇస్తా అతనికి. అతని ప్రాబ్లం ఏంటి, అసలు పేరు కరెక్షన్ చేసిందో చూసేదానికి బాగుండాలా, రాసేదానికి బాగుండాలా.
అర్థమైందా? అలా ఉండాలన్నమాట. దాని తర్వాత అంటే దీంట్లో నేనేమని చూస్తా, అచ్చులు చూడాలా, హల్లులు చూడాలా, ఉభయక్షరాలు చూడాలా, చాటిలియన్ చూడాలా, పైథాగరస్ చూడాలా, పిరమిడ్ చూడాలా, బ్యాడ్ నెంబర్స్లో ఉందా, బ్యాడ్ సౌండ్లో ఉందా, దాని స్ట్రెంత్ ఎంత, దాని ఫ్రీక్వెన్సీ ఎంత నడుస్తుంది, ఇవన్నీ 16 సోడాంశాలను ఉద్దేశించి మనం ఒక నేమ్ పిల్లలకు చూస్తాం అన్నమాట. అది నేమ్ కరెక్షన్స్ అయినా ఒకటే, చిన్న పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడైనా అంతే. అలా చూసుకొని మనం నేమ్ కరెక్షన్లు అనేది చేయాలి. కేవలం ఒక్క దాంట్లో చూసుకొని నీకు జరిగిపోద్దులే అనుకుంటే కాదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక లోషో గ్రిడ్ తీసుకుంటారు. ఈ సుదర్శన్ అనే పేరుకు ఏ నెంబర్లు అయితే డేట్ ఆఫ్ బర్త్డే లేవో అవి పేరులో ఆ లోషో గ్రిడ్లో మిస్ అయిన నెంబర్స్ పెడతారు. దానివల్ల నేమ్ అనేది అంతా చెడిపోతుందండి. నేమ్ అంతా చెడిపోతుంది. అదొకటి చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సుదర్శన్ అనే పేరు నేమ్ కరెక్షన్ రాలేదనుకోండి, ఒక కొత్త పేరు గాలిలో ఎక్కడో దాపెట్టుకుని ఉంటుంది ఆ పేరును తీసుకుని వచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు. ఇదో ఇక్కడ ముందు యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయకూడదు. నువ్వు ఈ నేమ్ కరెక్షన్ అంటే నువ్వు ఎంత చేసినా ఇక్కడే ఉండాలా. ఏది నీకు ప్రామాణికంగా సర్టిఫికెట్లు ఎలా ఉందో దాంట్లోనే నువ్వు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. కొంతమంది కుదరదు, దానికి ఏం చేయలేము. అలాంటి సందర్భంలో అచ్చులు హల్లులు చూసుకొని, ఉభయక్షరాలు చూసుకొని అలాంటి పేరుకు నేమ్ కరెక్షన్ చేసి ఆ పేరుకు సంపూర్ణమైన శక్తి ఎప్పుడైతే కలిగి ఉంటుందో అప్పుడు అతనికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట. అట్లా మనం చూసుకొని పిల్లలకు మనం పేర్లు కానీ నేమ్ ఇచ్చే ఎవరికి ఈ పెద్ద పిల్లలు కానీ నేమ్ కరెక్షన్ అనేది చేయాలి. అర్థమైందండి? దాని తరువాత ఇతను నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చానని అతనితో పాటు నేను ఎన్ని ఇస్తానంటే లక్కీ స్పౌజ్ ఇస్తా. ఇప్పుడు జాతకం ప్రకారం జ్యోతిష ప్రకారం తీసుకుంటే అతను పుట్టిన టైమింగ్ తీసుకొని, అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, అతని పేరు చూసుకుని, నాయన నీకు ఇలాంటి అమ్మాయి ఈ అమ్మాయి అయితే నీకు సరిపోతుందని చేస్తాం. కంపారిజన్ చేస్తాం. అంటే ఎట్లా పాముకు ముంగిస, పిల్లి ఎలుగు ఇట్లా కంపారిజన్ చేస్తాం కదా, అట్లా ఈ న్యూమరాలజీలోకి వచ్చేసరికి ఈజీగా అయిపోద్ది. ఆ జన్మకుండలు వేసి, ఆ లగ్నం వేసి, అది ఉంటుంది. ఆ నక్షత్రాలన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పుకుంటే బదులు ఈ సపోజ్ అంటే లక్కీ స్పౌజ్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్నే ఉద్దేశించి మనం చెప్పాలన్నమాట. ఈ స్పౌజ్ అనేది నేను రాసిస్తా, నాయన ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉండమని మ్యారేజ్ చేసుకునైనా నీకు పూర్తిగా నీకు సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది అని చెప్తాను. అదే అమ్మాయి వచ్చినా అమ్మాయి ఏమ్మా ఇట్లా తీసుకోమ్మా అని చెప్తాను. అదేవిధంగా లక్కీ నెంబర్ ఇస్తాను, లక్కీ డేట్స్ ఇస్తాను, అన్లక్కీ నెంబర్ ఇస్తాను, లక్కీ వీక్స్ ఇస్తాను, లక్కీ కలర్స్ ఇస్తాను, లక్కీ జెమ్స్ ఇస్తాను. జెమ్స్ అనేది నీకు చెప్తానే తప్పిస్తే నేను మాత్రం ఇయ్యానండి. జెమ్స్ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇది ఒక జెమ్ వేసుకున్నా మినిమం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పడుతుంది అది యాక్టివేట్ కావడానికి. సరేనా? అదొకటి. ఇంకొకటి, ఎవరైనా సరే ఒక మొబైల్ నెంబర్స్ తీసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నెంబర్లో 16 కానీ 18 కానీ అస్సలకే ఉండకూడదు. అంటే అట్ టైం కనపడకూడదు 16 కానీ 18 కానీ. అదేవిధంగా 48వ నెంబర్, ఈ 48వ నెంబర్ కూడా టోటల్ కూడిన 48 వచ్చినా లేకపోతే ఎండింగ్లో 48 వచ్చినా అస్సలు ఉండకూడదండి. ఈ 48 చాలా ప్రాబ్లం. తర్వాత టోటల్ మొబైల్ నెంబర్ కూడినప్పుడు 8 కానీ వచ్చింది అనుకో చాలా డేంజర్ అనమాట. ఈ నెంబర్స్ అనేది వెరీ డేంజరస్ అనమాట. ఈ నెంబర్స్ మీ మొబైల్ నెంబర్లు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇతని దగ్గర నేమ్ కరెక్షన్ తీసుకునేది కూడా ₹1,499 ప్లస్ ₹95 కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటా మాట్లాడేదానికి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతా. అదొకటి. ఈ 1,499. తర్వాత మొబైల్ నెంబరు 4999 తీసుకుంటా, బ్యాంక్ అకౌంట్ 4999 తీసుకుంటా. నేను ఇంత కట్టలేను స్వామి, నేను ముందు నేమ్ కరెక్షన్ చేసుకుంటా, అట్లయినా ఒకటి. అట్లా కాకుండా డైరెక్ట్ వచ్చి మీ మొబైల్ నెంబర్లు తీసుకుంటా, బ్యాంక్ అకౌంట్ నేమ్ కరెక్షన్ అంతవరకు పోవద్దండి. ముందు నేమ్ కరెక్షన్ చేసుకోండి. మీరు నేమ్ కరెక్షన్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది ఎవరి స్కిల్ సెట్ ఏంది, ఎవరి క్యాలిబర్ ఏంటి అనేది దీంట్లో తెలిసిపోతుందండి. తెలిసేది లేదా నేమ్ కరెక్షన్లోనే తెలిసిపోతుంది. ఒక న్యూమరాలజీ యొక్క స్టామినా అనేది దాంట్లోనే తెలిసిపోద్ది మీకు. అతనికి ఎంత టాలెంట్ ఉంది, అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, అతనికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతను నేమ్ కరెక్షన్ చేస్తే జరుగుతుందా లేదా అనేది ఈ నేమ్ కరెక్షన్లోనే తెలిసిపోద్ది. లేకపోతే పిల్లలకు పేర్లు పెట్టడంలోనే తెలుస్తుంది. అర్థమైందా? నేనైతే ఖచ్చితంగా 15 నుంచి 90 రోజుల్లో రిజల్ట్ ఇస్తానండి. అది కూడా ఏంటంటే 100 ఇస్తానని నేను చెప్పను. దగ్గర 50 నుంచి 70% ఇస్తా. ఏది నేమ్ కరెక్షన్కు. మొబైల్ నెంబర్కైనా అంతే అండి. ఖచ్చితంగా అయితే జరుగుతుంది. అయితే ఉన్న పలంగా నాకు అద్భుతాలు జరగాలి, మెరాకిల్ జరగాలి, అది నీ మైండ్ సెట్ మీద ఆధారపడుతుంది. కొంతమంది విపరీతమైన మెంటాలిటీలో ఉంటారు, నాకు అట్లయిపోవాలి ఇట్లయిపోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా, మీరు నేమ్ కరెక్షన్లోకి వచ్చినా, మొబైల్ నెంబర్లు తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్లో తీసుకున్నా ఒకటే తీసుకున్నా, నువ్వు పాజిటివ్ ఆలోచించే దృక్పథం మీదనే ఆధారపడుతుంది. తెలుసా? తర్వాత నువ్వు రాయాలా, ఎట్లా రాయాలి ఏంటి అనేది నేను మొత్తం చెప్తాను అనమాట తర్వాత. దాని తర్వాత బుక్స్ కోసమని కొంతమంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అదేవిధంగా కొంతమంది విపరీతమైన డౌట్లతో నాకు ఫోన్లు చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, మీరు పుస్తకాలు చదవండి అయ్యా, నేను చదవలేను అని అనుకుని ఇదో నేను ఇక్కడ బుక్స్ చెప్తున్నా, ఆ బుక్స్ విపరీతంగా చదవండి. అంతేగాని ఇక్కడ నాకు ఫోన్లు చేసి నా తలలు వల్ల కొడుతుంది. మీరు నాకు ఫోన్లు చేసి స్వామి ఆ నేమ్ పక్కన ఆ లెటర్ పక్కన ఏది వస్తే మేలు కదా, చాటిలియన్లో వచ్చింది పైథాగరస్లో ఎందుకు రాకూడదు, ఆ పైథాగరస్లో వచ్చింది చాటిలియన్ వస్తే సరే ఎందుకు అని అడుగుతాను. నాయన పేరు పెట్టేటప్పుడు అన్నీ చూడలేదు. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే
మీరు బుక్స్ చదవండి అయ్యా. మీరు బుక్స్ చదవండి. మీకు చదివితే కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తది. కేవలం కోర్సు రూపంలోనో మీరు కోర్సుల్లో డిపెండ్ అయితే ఏమి రాదండి. ముందు పుస్తకాలు చదవండి. విపరీతమైన నాలెడ్జ్‌ని గెయిన్ చేయండి. ఆ తర్వాత మీరు ఎళ్ళండి. అయితే ఎన్ని పుస్తకాలు చేసినా ఎక్స్‌పీరియన్స్ రావాలంటే నేమ్ కరెక్షన్‌లో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంటు. ప్రాక్టీస్ అనేది విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి. ఉన్న కాడికి నేమ్స్ చూడండి. నేమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ పేర్లు తీసుకోండి. వాళ్ళ నేమ్స్‌లో ఏమేమి ఉన్నాయో చూడండి. బయటికెళ్తుంటారు. వాళ్ళ వ్యాపార సంస్థల పేర్లుంటాయి. అవి చూడండి. మొబైల్ నంబర్‌లు చూడండి. ఆ మొబైల్ నంబర్‌లో అర్థమైపోతాయి. టోటల్ నెంబర్ 8 ఉన్నాడా? లేకపోతే గుల్ల గుల్ల అయిపోతాడు మనిషి 8 ఉన్నాయి. లేకపోతే 40 ఉన్న గుల్ల గుల్ల అయిపోతాడు. 16, 18 ఇలాంటి నంబర్స్ ఉంటాయి. దాన్ని తిప్పితే 61, దాన్ని తిప్పితే 81. అలా మనిషి ఇయన్నీ గమనిస్తా ఉండండి. అబ్జర్వేషన్ చేసుకుంటా రావాలా. అర్థమైందా? అదే అండి. నాకు దయచేసి ఫోన్‌లు చేయొద్దండి. మీకేమైనా డౌట్‌లుంటే వీడియోలు చూసుకోండి. లేదా పుస్తకాలుంటే చదవండి. సరేనా? పుస్తకాల గురించొస్తే బుక్స్. అచ్చిరెడ్డి బుక్స్ ఉంటే అచ్చిరెడ్డి బుక్స్ అన్నా చదవండి. శివాల సుబ్రహ్మణ్యం గారి బుక్స్ ఉన్నాయి. ఆయన పుస్తకాలు చదవండి. లేకపోతే కేఆర్ ప్రభాకర్ రాజు గారి పుస్తకాలు దొరుకుతాయి. తమిళ్‌లో దొరుకుతాయి, కన్నడలో దొరుకుతాయి, తెలుగులో దొరుకుతాయి. మీరు చదవండి. మంచి మంచి నాలెడ్జ్ ఉన్న పుస్తకాలున్నాయి. సరేనా అండి? అదే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కరి జీవితం మారినా నా జీవితం ధన్యమైనట్టే. సర్వో జనో సుఖినో భవంతు.